గాంధీ కుటుంబానికి గనుక ఆపద వస్తే ప్రతి ఒక్కరు తలా రూపాయి 1,000 కోట్ల రూపాయలు మనం తెలంగాణ నుంచి ఇవ్వాలని ఈ మాటను ఎలా చూడొచ్చు? అంటే అది ఆయన ఏం మాట్లాడుతాడో ఆయన తెలియదండి. ఉమ్, కొన్ని ప్రతిదీ మీడియా సెన్సేషన్ అవుతుంది రాదు అనుకుంటాడు. ఉమ్, దాని ఒక నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏ మాట మాట్లాడినా ఇది ప్రజల మీద ఏ రకంగా ప్రభావం చూపుతుంది, సొసైటీ మీద ఏ రకంగా ప్రభావం చూపుతుంది అని ఆలోచించాలి. ఉమ్, ఇవాళ రోజు లెక్కలేనని అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి ఉమ్, దేశవ్యాప్తంగా. ఇవాళ మీరు మీ కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది పెట్టుకున్నారు, మీ సోనియా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు. ఇవాళ ఉమ్, ఎట్లా అంటే అవకాశం ఇచ్చారు ప్రతిపక్షాలకు. ఉమ్, ఏం చెప్తా ఉంది, దేశాన్ని దోచుకున్నాడని గల్లీ నుంచి ఢిల్లీ దాక్కున్నట్టు అనేక మీ వ్యతిరేక పార్టీ, ఉమ్, మోడీ గారు, బీజేపీ పార్టీ, ఉమ్, గాంధీ కుటుంబం దోచుకుంది, ఉమ్, 1,000 కోట్లు తీసుకుపోయి ఇటలీకి తరలించిందని చెప్తా ఉంటే ఉమ్, నువ్వేం చెప్పినావు ఇవాళ? ఉమ్, ఓ 1,000 కోట్లు చందాలు వేసుకొని వేయిస్తాం అంటే ప్రజలు ఏమన్నా దేనికి ఏమనాలి? ఉమ్, దేనికి ఇవ్వాలి ప్రజలు చందాలు? ఉమ్, ఎవడైనా ఆపదలు ఉంటే కరువులో కొట్టుకోపోతే చందాలు వసూలు చేసి ఇస్తామంటే ప్రజలు సంతోషిస్తారు. ఒక కుటుంబానికి ఇస్తారట 1,000 కోట్లు కావాలనుకుంటే ఇస్తారు. ఉమ్. సరే. అంటే అంత డబ్బు ఉందా మీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దగ్గర? ఉమ్, అన్ని 100 కోట్లు అయ్యండి మరి ఈ రాష్ట్రానికి. ఉమ్, మీ గాంధీ కుటుంబం సంతోషించదా? అవును, సంతోషిస్తాం. ఓ 1,000 కోట్లు ఇవ్వండి. ఉమ్, లేనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, హైదరాబాద్ కూల్చిపోతలు పోతానే కదా. ఉమ్, రాష్ట్రంలో డబ్బులు లేవు, ఉమ్, పోసినా ఏం రావు, చెప్పులు ఎత్తుకుపోతానని చెప్పి మాట్లాడిన వ్యక్తి అంటే మీ పార్టీ కార్యకర్తల దగ్గర 1,000 కోట్లు పోగేసేంత సంపద ఉంది అంటే మీరు 2 ఏళ్లలోనే అంత సంపాదించిరా? ఉమ్, అవసరం ఆ మాట? ఆ, అసందర్భ ప్రేలాపనలు. ఓన్లీ మీడియా అట్రాక్ట్ అయితే చాలు, కాడర్ సప్పట్లు కొడితే చాలు. నువ్వు ముఖ్యమంత్రి వంటి మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాటలు మీ కాంగ్రెస్ పార్టీని బజారు నిలబెడుతున్నాయి. ఉమ్, నువ్వు మాట్లాడే మాటలు మీ సోనియా రాహుల్ గాంధీ కుటుంబాన్ని బజారు నిలబెడుతున్నాయి. వాళ్ళ రేపు అడుగుతారు ప్రశ్నలు, ఉమ్, చెప్పు సమాధానం. అంటే ఈ లెక్కన 1,000 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, వసూలు చేసి పంపేంత సొమ్ము ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర. ఆ పార్టీ ముఖ్యమంత్రి చెప్పిండనే బీజేపీ పార్టీ ఇంకో పార్టీ అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఉమ్, అంటే ఎంత దోచుకున్నారనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఆలోచించినాను. ఉమ్, ఎందుకు ఏం అవసరం ఉంటే ఒక కుటుంబానికి ఒక 1,000 కోట్ల రూపాయలు ఉమ్. చెప్పండి. 1,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని ఎంత ఇప్పుడు నువ్వు హైడ్రాలో కూల్చివేయడానికి నువ్వు ఎంత ఇస్తున్నావు ఇయ్యండి మరి. మీరు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా క్యాడర్ అంతా మూసి ఒడ్డున కూల్చివేసేటువంటి వాళ్లకు ఓ 1,000 కోట్లు ఇస్తాం వసూలు చేసి చెప్పండి. ఉమ్, రాదది. మీరు ఇస్తారు కావచ్చు, ఎందుకు ఇస్తారు? సామాన్య కాడం ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? మీకంటే పదవి ఇచ్చింది కాబట్టి మీరు ఢిల్లీలో ఏం కమిట్మెంట్ అయినరో ఏం ఆ ఒప్పందాలు చేసుకోరో తెలియదు. కుర్చీ కోసం మీరు ఇస్తారేమో. మీరు అవసరం లేని భాష, అవసరం లేని మాటలు, మీడియా అట్రాక్షన్ కోసం చెత్త మాటలు మాట్లాడి మీ పార్టీ పరువును మీరే గంగలు కలుపు. అంటే సార్, గత 10 సంవత్సరాల్లో మేధావుల సంఘం అనేది ఒకటి పెట్టి కోదండరాం గారు కావచ్చు, చాలా మంది ఇంటెలెక్చువల్స్ కూడా దళిత బంధు మీద, బీసీ బంధు మీద మాట్లాడుతారు. కానీ ఈ రోజు రైతు భరోసా మీద కానీ, నిరుద్యోగుల సమస్య మీద కానీ, హైడ్రా సమస్య మీద కానీ, ఇప్పుడు గాంధీ సౌర విషయం మీద వీళ్ళందరూ బయటికి రాకపోవడానికి గతంలో ప్రతి విషయంలో బయటకు వచ్చినటువంటి వాళ్ళకు అసలు ఏం 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 జరుగుంటుంది సార్? అంటే మేధావులు అని చెప్పినటువంటి అంటే వాళ్ళు అంతే లొంగిపోయినరు, మొహమాటం అడ్డొస్తుంది కొన్ని. ఇప్పుడు ఎవరైతే ఏదైనా వ్యక్తిని చూడాలి అంటే మంచం ముందు పెట్టి చూడు, కుర్చీ వేసి చూడండి అంటే కకృతి బయటపడుతుందండి. వాళ్ళ యొక్క స్థాయి ఎట్లా ఒక అవకాశం ఇచ్చి వస్తేనే మంచి తెలుసు. మురళి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కనపడితే నాకు కొన్ని వేల స్కూళ్ళు, ఎన్ని స్కూళ్ళు, లక్ష స్కూళ్ళు కనపడ్డాయి అని అనుకుంటాను. సాగునీటి ప్రాజెక్టులు అన్న తప్పునుండొచ్చు, అవినీతి జరిగితే తప్పు పట్టాలి ఆడ వరకు. మరి మల్లన్న సాగర్ కనపడితే ఇంత నాకు 1000 స్కూళ్ళు కనపడ్డాను. మరి వాళ్ళ మూసీలో కనపడటం లేదా అడుగుతున్నాడు. గాంధీ బొమ్మకు 5,000 కోట్లు పెడితే కనపడటం లేదా అని అడుగుతున్నాడు. మీరు ఆత్మవంచన చేసుకొని అక్కడ ఉండకండి. మిమ్మల్ని సమాజం గుర్తించింది మీకు ఈ పదవులతో కాదు. కోదండరామైనా, మురళీ గారైనా, లేదా గంటా చక్రపాణి అయినా, ఇంకెవరైనా వారందరినీ సమాజం ఈ పదవులను చూసి గుర్తించలే. ఇవాళ రేవంత్ రెడ్డి అయినట్టు ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యిండు కాబట్టి ఆయనకు గుర్తింపు వచ్చింది కావచ్చు. కానీ వాళ్ళు వివరించిన తీరును బట్టి సమాజం గుర్తించి ఇచ్చింది. ఓ గద్దర్ లాంటి వాళ్ళకు లేకపోతే వాళ్ళకు. మరి మీరు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ గద్దర్ గారు ఉంటే కూడా ప్రశ్నించే వాళ్ళు కావచ్చు, నేను అనుకుంటున్నా. ఆయన తీరు నాకు తెలుసు, జర్నలిస్ట్ గా చూసినాం. మరి మీరు ఏం చేస్తున్నారు? మీకు ఇచ్చిన చిన్న చిన్న పదవులు, చిన్న చిన్న ఆఫర్లు
ఉమ్, అవును. మీరు తెలంగాణ సమాజం ముందు చిన్నబోతున్నారు, మీ స్థాయి తగ్గిపోతున్నది, ఉమ్, ప్రశ్నించండి అని మేము చెప్పాలా? ఉమ్, మీకు తెలియదా తప్పని? ఉమ్, ఒక మూసీలో 1,500 కోట్ల అప్పు చేసి బురదల పోస్తున్నాడు, అర్థమైతలేదా? ఉమ్, దాన్ని మినిమంలో ఎట్లా చేయాలో మీరు ప్రణాళికలు రచించమని చెప్పాల్సిన అవసరం లేదా? ఉమ్, బ్యూటిఫికేషన్ అనేటువంటిది దాని పేరు మీద పేదల ఇల్లు కూలుస్తా ఉన్నాడు, మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదా? దాన్ని ఏ రకంగా మార్చమని చెప్పొచ్చు కదా. ఉమ్, మీరు అందమైన మూసీ చేస్తా అంటే మూసీ పక్కన వాళ్ళు కూడా వచ్చి అందంగా చేసినాక ఉమ్, మూసీ ప్రక్షాళన చేసిన వాళ్ళు గుడిసెలు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఉమ్, మునిగేటి ఏమంటే పక్కగా జరపచ్చు వచ్చినాక, ఉమ్, మునిగిపోతుంటే వాళ్ళే పక్కగా జరగండి సార్ మాకు అని వస్తారు వాళ్ళు. ముందా జై ఉమ్, ముందు మూసీని ప్రక్షాళన చేయి, ముందును మూసీలో ఏమేమి డ్రైనేజ్ కలుస్తుంది, ఏమేమి పరిశ్రమల నీళ్లు కలుస్తా ఉన్నాయి, అవన్నీ డైవర్షన్ చేయండి. ఉమ్, చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. రాత్రి అధికారం ఉంది కానీ బుల్డోజర్లు పెట్టి కొట్టేస్తా చేస్తా, దశల వారీగా చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ అది. ఉమ్, ఒకేసారి 1,50,000 కోట్లు పెట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ కాదు అది, మూసీ ప్రాజెక్ట్. ఉమ్, ఒక ఫేజ్డ్ మేనర్ చేయాలి. 70 ఏళ్ళలో ధ్వంసమైంది అది. ఉమ్, 1,50,000 కోట్లు అంటే ఇక్కడ మీరు పిఆర్సీకి డబ్బులు లేవు, పెన్షన్ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ లేవు, 4,000 పెన్షన్ ఇవ్వలేకపోతావు, 2,500 ప్రామిస్ చేసింది ఇవ్వలేకపోతావు, స్కూటీలు ఇవ్వలేకపోతావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం మీద ఖజానా మీద భారమని ఆలోచిస్తా ఉన్నావు నువ్వు. భరోసా ఇప్పటి వరకు రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. సరే రైతు బీమా ఉందేమో, రైతు భరోసా లేదు, మీరు చెప్పిన స్కీములకే డబ్బులు లేవు. కానీ ఏది ప్రాధాన్యం, ఏది అప్రాధాన్యం, ఏది ముందు ఏది వెనుక అని ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రశ్నించాల్సిన స్థానంలో ఉన్నటువంటి, మేము ప్రశ్నించే గొంతులం అని చెప్పుకున్నటువంటి కోదండరాం లాంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఆఫ్టర్ ఆల్ దానికి దిగజారిపోయి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ కోసం మీ స్థాయిని తగ్గించుకొని, ఎమ్మెల్సీ కోసమేనా అంటారా సార్? ఆబ్వియస్లీ మరి ఏమున్నది, మరి ఇంకా వేరే ఎజెండా ఆయనకంటే ఒక పార్టీ ఉన్నది కదా. ఏదో ఆ పార్టీ ఉన్నట్టుందా? ఆ పార్టీలో ఈయన కాకుండా ఇంకొక పదవికి ఇంకొక పదవి వచ్చిందా? చిన్న పదవి, చిన్న కార్పొరేషన్, పోనీ ఏదైనా దాంట్లో డైరెక్టర్, ఓ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఓ ఆలయ కమిటీ మెంబర్ వచ్చింది ఎక్కడన్నా? చెప్పండి, ఎందుకు దిగజారిన కోదండరాం గారు అని అడుగుతున్నాను. ఉమ్, ఏంది నీ ఆలోచింది ఉమ్, అంటే అవతల వ్యక్తి మీద కక్షనా, ఉమ్, వేరే వ్యక్తి మీద ప్రత్యర్థి పార్టీ మీద కక్షనా? ఉమ్, అవతల ఆగమైపోయింది చాలు, ఈ నేను బాగుపడుకున్నా బాగాలేదు, ఈ రాష్ట్రం ఎక్కడ పోయినా ఏం జరుగుతుందో చూస్తారా మీరు? ఇక్కడ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. సారీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద తప్పుడు లాంగ్వేజ్ వాడకూడదు ఉమ్, అని ఇచ్చారు. అవును. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినప్పుడు మరి సిద్ధరామయ్యకి ఎందుకు ఇయ్యలే, ఉమ్, రాహుల్ గాంధీకి ఎందుకు ఇయ్యలే? ఉమ్, లీడర్ ఆఫ్ అపోజిషన్ తిడుతున్నారు కదా ఉమ్, బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున, అవును. అది అడగవా? ఉమ్, మీరు అడ్డగోలుగా ఏదైనా చేయొచ్చు, ప్రశ్నించారా మీరు? ఇతరపక్షం అంటే వాళ్ళ బురద మీరు కూడా పూసుకుంటారా? అసలు మీ పార్టీ ఉందా? ఎందుకే ఆ పార్టీ పేరు? ఉమ్, ఆ పార్టీ వేదికల మీద నీకు సన్మానాలు ఏంటిది? అది పేరుకే పార్టీ, అది ఉమ్, పార్టీ లేదు, అసలు డిజాల్వ్డ్ అది actually. ఉమ్, ఎందుకు ఆ పార్టీ పేరు? ఒక ఫోన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినావా, ఉమ్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినావా, ఉమ్, ఎంతమంది వార్డు మెంబర్లను నిలబెట్టినావు నువ్వు? ఎవరిని? మరి ఎందుకు ఇంత నీల్ డౌన్? మోకాళ్ళ మీద నిలబడి ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఉమ్, ఏం పదవి కొరకు వచ్చింది? మళ్ళీ పరికిమాలిన ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, కోర్టు తిట్టే ఎమ్మెల్సీ. గట్లాంటిది ఎందుకే, నాకు ఇస్తే మంచిది అని అనలేవు. శ్రవణ నట అనేది గుంజుకొని ఇచ్చిర్రు నీకు. బాగా వస్తుంది. గదేందా, ఆయన కూడా ఉద్యమకారుడే, ఆ పార్టీ వేరైనా పర్వాలేదు, అయినా కూడా ఆ డిస్ప్యూటెడ్ దాంట్లో మీకు ఒక స్థలం ఇస్తున్నారండి అబ్బా, ఉమ్, మీకు వివాదాస్పదం ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోండి. మరి మీకున్న విచక్షణ వారికి లేదే. ఉమ్,